శ్రీ మహావిష్ణువు దశ అవతారాలలో శ్రీ నరసింహస్వామి అవతారం ఎంతో విశిష్టమైనది. సగం మానవ రూపంలో, మిగతా సగం మృగ రూపంలో స్వామి అవతరించి తాను అవతరించిన వెంటనే దుష్ట శిక్షణ చేసిన సంగతి పురాణాల ద్వారా మనకు తెలిసిందే. అంతటి విశిష్ట అవతారమైన శ్రీ నరసింహస్వామికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. చాలా చోట్ల స్వామి స్వయంభూగా వెలిసినవే. అలాంటి ఒక ఆలయం నాంపల్లిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయం పూర్తి వివరాలను చూసే ముందు మీకు మా చిన్న విన్నపం ఏమిటంటే, ఈ వీడియో చూశాక లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ముందస్తు కృతజ్ఞతలు చెబుతూ ఆ ఆలయం వివరాల్లోకి వెళ్దాం. స్థల పురాణం ప్రకారం ఇది చోళరాజుల కాలం నాటిదని తెలుస్తుంది. తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుడు ఈ క్షేత్రం చుట్టూ కోటగోడను నిర్మించుకొని పరిపాలన చేసినట్టుగా చెబుతారు. ఆయన భార్య రత్నాంగిదేవి పుత్ర సంతానం కోసం ఇక్కడ తపస్సు చేసినట్టు చెబుతారు. అంతేకాదు, నవనాథులు ఇక్కడ తపస్సు చేసేవారని, ప్రతిరోజు ఇక్కడ ఉన్న గుహ మార్గం ద్వారా వేములవాడకు వెళ్లి శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి అభిషేకాదులు చేసి వచ్చి తపస్సు చేసుకునేవారని చరిత్ర చెబుతోంది. ఇంతటి విశిష్ట కలిగిన క్షేత్రం ఇది. ఈ ఆలయం వేములవాడ కరీంనగర్ హైవేపై 150 అడుగుల ఎత్తైన ఒక కొండపై ఉంది. గర్భాలయం ఒక భారీ శిలను ఆనుకొని ఉంటుంది. ప్రకృతి సౌందర్యాలతో నిత్యం సందర్శించే భక్తుల సందడితో ఎంతో ప్రశాంతమైన ప్రాంతం ఇది. సంతానం లేని వారికి సంతానం ప్రసాదించే మహత్యం గల క్షేత్రంగా నాంపల్లి ఆలయం ప్రసిద్ధికెక్కింది. సందర్శకులు దిగువ పార్కింగ్ ప్రాంతం దగ్గర నుండి కొండపైకి చేరుకోవాలంటే కొన్ని వందల మెట్లు ఎక్కాలి. కొంచెం ఏటవాలుగా ఉండే ఈ మెట్లను ఎక్కేందుకు 15 నిమిషాల సమయం వరకు పట్టవచ్చు. కొండ మీదికి చేరుకున్నాక ఇక్కడి కొండపై నుండి చూస్తే మిడ్మానేర్ డ్యామ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడి నుండి చూస్తే వేములవాడ పట్టణం మొత్తం కనిపిస్తుంది. ఈ క్షేత్రం భక్తజన సందోహానికే కాక ప్రకృతిని ప్రేమించే పర్యాటకులను కూడా ఎంతో ఆకర్షిస్తుంది. ఈ గుట్ట మీద వివిధ రకాల ఆకారాల్లో ఉన్న కొండరాళ్లే కాక చుట్టూ పచ్చదనంతో ఆహ్లాదంగా ఉంటుంది. సంతానం లేనివారు ఇక్కడికి వచ్చి స్వామికి మొక్కి సంతానం పొందిన దాఖలాలు ఎన్నో. అందుకే చాలామంది ఇక్కడ తమ పిల్లల పుట్టు వెంట్రుకలు ఇక్కడ ఇచ్చి మొక్కు తీర్చుకుంటారు. చోళుల కాలంలో క్రీస్తు శకం 11వ శతాబ్దంలో ఈ ఆలయానికి శ్రీ రాజరాజ నరేంద్రుడు అనే రాజు కోనేటికి మెట్లు నిర్మించారని చరిత్ర కథనం చెబుతోంది. ఈ ఆలయం ముందు ఒక రాతి దీపస్తంభం ఉంటుంది. కార్తీక మాసంలో ఈ దీపస్తంభంపై జ్యోతిని వెలిగిస్తారు. ఈ దీపస్తంభంపై రూపాయి బిళ్ళలను పడేలా విసిరి కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడి చుట్టుప్రక్కల వారు నమ్ముతారు. అంతేకాదు, ఏదన్నా మొక్కుకునే ముందు కోరిన కోరిక తీరిన తర్వాత ఇక్కడ స్వామివారికి పట్టెనామాలు, కోరమీసాలు సమర్పించడం ఆనవాయితీ. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం అధికారులు దీనిని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. ఆలయంలోనికి ప్రవేశించే ముందు గరుడ స్తంభాన్ని దర్శించి స్వామికి సమర్పించే కొబ్బరికాయలను అక్కడ కొట్టి గుళ్ళోకి వెళ్తారు భక్తులు. గర్భాలయం ఒక భారీ శిలను ఆనుకొని ఉంటుంది.
ఆలయం లోపలికి వెళ్ళి దివ్యమంగళ రూపంలో శ్రీ నారసింహస్వామిని దర్శించి భక్తితో తన్మయత్వం పొందుతారు భక్తులు. వైశాఖ మాసంలో స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. హైదరాబాద్ నుండి ఇక్కడికి రావాలంటే వేములవాడకు వచ్చి అక్కడ నుండి ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి వేములవాడకు ప్రతిరోజు 10ల సంఖ్యలో బస్సులు ఉంటాయి. సంతానం కలిగిన దంపతులు, కోరికలు తీరిన భక్తులు ఆలయం తూర్పు దిక్కున ఉండే రావి చెట్టుకు ముడుపులు కట్టి వెళ్తుంటారు. ఇక్కడ ఇంకొక ఆకర్షణ కాళీయమర్దనం చేస్తున్న బాలకృష్ణుడి థీముతో కట్టిన కట్టడం. నాంపల్లి గుట్ట మీద నుండి చూస్తే చెట్ల మధ్య ఒక భారీ సర్పం ఉన్నట్టుగా కనిపించే ఈ కట్టడం నాగదేవత ఆలయం. దీనిలోకి ప్రవేశిస్తే నరసింహస్వామి లీలలతో ఉండే బొమ్మలు కనిపిస్తాయి. వాటిని చూస్తూ ముందుకు వెళ్తే నాగదేవత ఆలయం ఉంటుంది.